ఎట్లయినా పట్టుకోవాలనే ఉద్దేశంతో తీవ్రంగా శ్రమించినారు. అందులో భాగంగా ఈరోజు పాత నేరస్తుడు ఒకతను దేవరకొండ శేషారావు అనే వ్యక్తి చాలా కేసుల్లో ఇంతకుముందు ఉండి జైలు నుంచి విడుదలై బయలు వచ్చి తిరుగుతూ ఉన్నాడు. అతని మీద నిఘా పెట్టి అతని అనుచరులపైన ఒకేసారి పట్టుకోవాలనే ఉద్దేశంతో తీవ్రంగా శ్రమిస్తుంటే ఈరోజు ఉదయం మా ముల్లమూరు ఏరియాలో ముల్లమూరు ఎస్ఐ గారు వారికి రాబడిన సమాచారం మేరకు తాళ్ళూరు ఎస్ఐ ఎస్ఐ వాళ్ళు కలిసి వాళ్ళ సిబ్బందితో ఈరోజు దేవరకొండ శేషారావు అలాగే అతనితో పాటు ఇట్ల దుర్గాప్రసాద్, గరికపాటి ఆంజనేయులు, ఇట్ల శ్రీకాంత్, నాలి అల్లూరయ్య అనే ఒక మొత్తం 6 మందిని మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుండి మీకు ఇక్కడ చూస్తున్న 88 కేజీల రాగి వైర్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే వాళ్ళని విచారించగా వాళ్ళు చేసిన ఈ ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు చేసిన అన్ని ఎక్కడెక్కడ చేశారు అని వివరంగా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు చేసిన దొంగతనాలు మొత్తం ఏమొప్పుకున్నారంటే టోటల్ 23 కేసులు ఉన్నాయి జరిగిన కేసులు. ఆ 23 కేసులకు సంబంధించి 72 ట్రాన్స్ఫార్మర్లు మేము పగలగొట్టామని, అవన్నీ పగలగొట్టేసి అందులో రాగి వైర్ను మేము ఒంగోలులో ఉండే ఆంచారయ్య అనే అతనికి అమ్మినామని, అందులో కొంతగా అమ్మే పెండింగ్ ఉన్న వ్యక్తిని ఈరోజు పట్టుకున్నామని చెప్పారు. సో వాళ్ళు మొత్తం చేసిన నేరాలు 23, కానీ పగలగొట్టిన ట్రాన్స్ఫార్మర్లు 72. సో వీళ్ళందరూ మన జిల్లాలో ఉన్న ముల్లమూరు, తాళ్ళూరు, దర్శి, కేకేపెట్ల, నర్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పగలగొట్టిన ట్రాన్స్ఫార్మర్లు కాకుండా మన పక్క జిల్లాలో కూడా బాపట్ల జిల్లాలో అద్దంకి, వర్షపాడు అక్కడ కూడా ఆ స్టేషన్ ఏరియాలో కూడా చాలా పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టడం జరిగింది. ఆ కేసులు కూడా ఒప్పుకున్నారు. ఆ మొత్తం కేసులు కలిపి ఈరోజు వారి దగ్గర నుంచి మనం అరెస్ట్ చేసి